హాయ్, ఈరోజు మన వీడియోలో పవర్ పాయింట్లోని వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్ ఏ విధంగా తయారు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళితే నేను పవర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను. స్లైడ్స్ బ్లాంక్ తీసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. పేజ్ సెట్ అయింది. ముందుగా మనం పేజ్ సెటప్ చేసుకుందాం. ఇక్కడ డిజైనింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్లైడ్ సైజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రెండు సైజులు ఉన్నాయి. కాస్టమ్ సైజులకు కూడా మనం వెళ్ళి ఇక్కడ మనం A4 ఇచ్చుకుంటున్నాను. నేను A4 ల్యాండ్స్కేప్లో ఉండేలాగా ఇస్తున్నాను. ఓకే చేశాను. A4 పేపర్ ల్యాండ్స్కేప్లో వచ్చింది. ఇప్పుడు నేను దీనికి బ్యాక్గ్రౌండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నాకు సిస్టంలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇన్సెట్ చేస్తున్నాను. దానికోసం ఇన్సెట్లోకి వెళ్ళి పిక్చర్స్లోకి వెళ్ళి ఫ్రమ్ ఫైల్ బ్యాక్గ్రౌండ్ నా సిస్టంలో ఏ లొకేషన్లో అయితే ఉందో ఆ లొకేషన్లోకి వెళ్తున్నాను. సిస్టంలో డెస్క్టాప్ మీద ఉంది. దాని మీద క్లిక్ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇది దీని మీద సెట్ అయింది, వచ్చింది. కాబట్టి ఇది నిలువుగా ఉంది కాబట్టి దీన్ని మనం రొటేట్ చేసుకుందాం. రొటేట్ చేసుకోవడానికి ఈ పిక్చర్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ రొటేట్ అని ఉంది. ఈ రొటేట్ మీద క్లిక్ చేస్తున్నాను. రొటేట్ అయింది. నేను ఇంకా మళ్ళీ రొటేట్ చేద్దాం అనుకుంటున్నాను. రొటేట్ అయింది. ఇప్పుడు దీన్ని పేజీకి తగ్గట్టుగా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. పేజీకి సరిపడేలాగా దీన్ని జూమ్ చేసుకుంటున్నాను. సెట్ అయింది. మనం పెట్టిన వాల్పేపర్స్ ఇమేజెస్ కూడా ఫుల్ క్లారిటీగా ఉండాలి. ఫుల్ క్లారిటీగా ఉంటేనే వెడ్డింగ్ కార్డు అనేది మనకి అందంగా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ఒక రౌండ్ సర్కిల్ గీసి అందులో ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి షిఫ్ట్ బటన్ పట్టుకొని డ్రాగ్ చేస్తాను. అప్పుడు రౌండ్ సర్కిల్ నీట్గా వస్తుంది. చాలు. ఇప్పుడు షేప్ ఫిల్లోకి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పిక్చర్ ఆర్ టెక్స్చర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫ్రమ్ పిక్చర్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తున్నాను. మరలా మన సిస్టంలో ఏ లొకేషన్లో అయితే ఉందో ఆ లొకేషన్ ఓపెన్ చేసుకొని మనం ఇమేజ్ని ఇన్సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇమేజ్ ఇందులో ఇన్సెట్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేసుకొని ఈ ఇమేజ్కి చుట్టూరు కూడా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఆ బార్డర్ని తీసేయడానికి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ అవుట్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడే నో అవుట్లైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే దానికి ఉన్నటువంటి షేపు బ్లూ కలర్ షేపు పోయింది. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ ఏమన్నా యాడ్ చేద్దాం. దానికోసం మనం షేప్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సాఫ్ట్ ఎడ్జెస్ అని ఉంది కదా, ఈ ఎడ్జెస్లో ఈ 25% తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇది వచ్చింది. దీన్ని కొద్దిగా పెద్దది చేసుకుందాం. చేసుకున్నాను. దీన్ని ఇలా పక్కకు పెట్టేస్తున్నాను.
ఇప్పుడు ఇక్కడ మనం డీటెయిల్స్ రావాలి కాబట్టి నేను మళ్ళీ ఇన్సెట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ రెక్టాంగులర్ టూల్స్లో రౌండెడ్ రెక్టాంగులర్ తీసుకున్నాను. దీన్ని నేను డ్రాగ్ చేస్తున్నాను. ఇంకాస్త పెద్దదిగా పెట్టుకుందాం. దీనికి షేప్ అవుట్లైన్ నో అవుట్లైన్ ఇచ్చుకున్నాను. ఇది షేప్ ఫిల్ వైట్ కలర్ ఫిల్ చేస్తున్నాను. దీనికి ఎఫెక్ట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఇచ్చాను. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా రప్పిద్దాం. ముందుగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేర్లు ఇద్దాం. దానికోసం మనం ఇన్సెట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే పేర్లు ఇద్దాం. పేరు ఇచ్చాను. దీనికి ఫాంట్ మారుద్దాం. ఫాంట్ సైజ్ పెంచుతున్నాను. ఫాంట్ మారుద్దాం. మనకు నచ్చినటువంటి ఫాంట్ మనం ఇచ్చుకోవచ్చు. ఈ ఫాంట్ బాగుంది. ఈ ఫాంట్ ఇద్దాం. కొద్దిగా ఫాంట్ సైజ్ పెంచుతున్నాను. దీన్ని కాస్త పైకి జరుపుదాం. సెంటర్ చేద్దాం. ఫాంట్ కలర్ మార్చుదాం. రెడ్ కలర్ ఇస్తున్నాను. ఓకే. ఫాంట్ని బోల్డ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు కింద పెళ్ళి కూతురు పేరు ఇద్దాం. దానికోసం నేను ఈ ఫాంట్ దీన్నే క్లిక్ చేసి Ctrl+C Ctrl+V చేశాను సేమ్ ఫాంట్ రావడానికి. ఈ పేరు నేను మారుస్తున్నాను. ఇక్కడ పైన సేవ్ ది డేట్ అని రాద్దాం. దానికోసం మళ్ళీ ఇన్సెట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి సేవ్ ది డేట్ క్లిక్ చేశాను. ఫాంట్ సైజ్ పెంచుదాం. బోల్డ్లో పెడదాం. ఫాంట్ కలర్ మారుద్దాం. అలాగే దీన్ని కాస్త పైకి లేపి కింద అడ్రస్ ఇవ్వాలి కాబట్టి దీన్నే నేను మళ్ళీ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. దీన్ని ఇలా కింద తీసుకొచ్చేసి అడ్రస్ ఇవ్వాలి కాబట్టి అడ్రస్ ఇస్తున్నాను.
ఈ ఫాంట్ని కలర్ మారుద్దాం. దీనికి ఎల్లో కలర్ ఇద్దాం. ఎల్లో కలర్ సరిగ్గా కనబడలేదు. కలర్ ఈ కలర్ ఇద్దాం. ఇది సరిగ్గా కనబడట్లేదు. బ్లాక్ కలర్ ఇచ్చి చూద్దాం. ఈ పేర్లు ఇంకా పైకి జరిపి కింద పెళ్ళి డేట్ ఇద్దాం. దీన్నే మళ్ళీ నేను కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పెళ్ళి డేట్ ఇద్దాం. డేట్ కొద్దిగా హైలైట్ చేద్దాం. సంవత్సరం కూడా హైలైట్ చేద్దాం. డేట్కి కలర్ మారుద్దాం. సంవత్సరానికి కూడా కలర్ మారుద్దాం. ఇదంతా కాస్త పైకి జరుపుదాం. డిజైనింగ్ పూర్తయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేయడానికి మెనూలోకి వెళ్ళి ఇక్కడ సేవ్ యాజ్ మన లొకేషన్ ఏదైతే లొకేషన్ కావాలో ఆ లొకేషన్ మీద క్లిక్ చేసి ఈ ఫైల్కి ఒక పేరు ఇవ్వాలి. వెడ్డింగ్ ఇన్విటేషన్ కాబట్టి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇద్దాం. ఫైల్ టైపు ఫార్మెట్ మనం దీన్ని ఇలా క్లిక్ చేస్తే జేపీఈజీలో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. సేవ్ చేస్తే ఇప్పుడు మనం షేర్ చేసినటువంటి ఈ ఫైలు జేపీజీలో సేవ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది. మనకి ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయింది. చూసారా, చాలా అందంగా వచ్చింది, నీట్గా వచ్చింది. ఇలాగే మనకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్లు ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.